నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 1 గంట పెంచడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద చల్లదనం కోసం చిన్న కూలర్లు, టెంట్లు తదితర ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈవీఎంలలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా టెక్నీషియన్లను ఏర్పాటు చేసినట్టు చెబుతున్న జిల్లా అధికారి కలెక్టర్ గాంధీ హనుమంతుతో మా ప్రతినిధి అంగిరేకుల సాయిలు ఫేస్ టు ఫేస్. 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకల్లా పూర్తిగా ఏదైతే ఎన్నికల ప్రచారం అనేది ముగుస్తుంది, దాని క్రమంలో జరిగే పోలింగ్ కోసం సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారనే దాని మీద మనం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఎన్నికల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గతంలో మీరు అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించిన అనుభవంతో ఇప్పుడు ఏ విధంగా మీరు ముందుకు పోతున్నారు? సో మనకి పార్లమెంటు ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో 88 పోలింగ్ స్టేషన్స్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1808 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఎన్నికలు సజావుగా సాగే విధంగా మనము వచ్చే ఓటర్లకు కూడా ఈ సమ్మర్ నేపథ్యంలో కొన్ని అడిషనల్ ఫెసిలిటీస్ లైక్ షేడ్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా మనకి కూలర్స్, ఫ్యాన్స్ ఏర్పాటు చేసే విధంగా, అదేవిధంగా మనకి పార్టిసిపేట్ చేసే పోలింగ్ పర్సనల్కి కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా మనము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. రేపు మే 12న మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా పోలింగ్ పార్టీస్ డిస్పాచ్కి సంబంధించి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే సార్, ప్రధానంగా ఏదైతే ఈ మొరాయింపిస్తున్న ఈవీఎంస్కి సంబంధించి ఇందాక ముందు చర్చించుకున్నట్టుగా ఇప్పుడు ఇంకా సాంకేతిక పరంగా ఏమన్నా ఎక్స్ట్రా ఏర్పాటు చేస్తున్నారా? సో మనకి ఈసారి మన నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 184 సెక్టార్స్ని డివైడ్ చేసుకోవడం జరిగింది. సుమారు సెక్టార్కి మనకి 7-8 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో పోలింగ్ లొకేషన్స్ 3-4 ఉండే విధంగా మనము ఈసారి మోడిఫై చేసుకున్నాము. సో ఈచ్ సెక్టరల్ ఆఫీసర్ కూడా మిషన్స్ 2 సెట్స్ ఆఫ్ మిషన్స్ రిజర్వ్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో మొత్తానికి కలెక్టర్ గారు చెప్తున్న ప్రకారంగా ఏదైతే ఈ ఎన్నికలను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం, అదేవిధంగా ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా కూడా పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఓటర్లంతా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్.